హలో అండి, అందరికీ నమస్కారం. ఆ స్కూలు జూన్లో ఓపెన్ అయిన నుండి నేటి వరకు ఎంతో శ్రమపడి విద్యార్థులకు అక్షరాలు నేర్పించి పాఠాల్లో బోధించి ఎంతో శ్రమించిన ఈ క్రమంలో ఇప్పుడు దసరా సెలవులు రావడంతో ఇప్పుడు వరకు నేర్చుకున్న విషయాలు అనేవి కొంచెం ఎక్కువ రోజులు గ్యాప్ రావడంతో విద్యార్థులు మర్చిపోయే ప్రమాదం ఉంది. దీంతో హోంవర్క్ ఇవ్వడం కూడా ఒక సాధారణ పరిణామమే. ఈ క్రమంలో కొద్దిమంది హోంవర్క్స్ ఎలా ఇస్తారంటే అక్షరాలు ఆ నుంచి బండిర వరకు ఒక 10 సార్లు రాయండి, గుణింతాలు ఒక 5 సార్లు రాయండి, లేదంటే టేబుల్స్ 10 సార్లు రాసుకురండి, ఇంగ్లీష్ పదాలు ఒకటి 5 సార్లు రాసుకురండి, ఇలా ఇస్తారనమాట. ఇలా ఇవ్వడం వల్ల పిల్లలు దీన్ని చాలా భారంగా ఫీల్ అవుతారు. మాకు సెలవులు ఇచ్చారు కానీ స్కూళ్ళు ఉండేటప్పుడు కంటే ఎక్కువ వర్క్ వచ్చిందని చాలామంది చేయడానికి ఆసక్తి చూపరు అనమాట. మరియు వేరు వేరే ఊర్లకి వెళ్ళిపోవడం ద్వారా కూడా వాళ్ళు దీనిపైన పెద్దగా శ్రద్ధ చూపరు. బెదిరించినా కూడా స్కూల్ ఓపెన్ అయిన రోజున వచ్చి కొంతమంది రావడానికి కూడా భయపడతారు హోంవర్క్ చేయలేదని. ఒకవేళ వచ్చినా కూడా కొంచెం చేసి పనిష్మెంట్ తీసుకునే వాళ్ళే ఎక్కువ ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటుంటాయి. ఇవి జనరల్గా చూస్తుంటాం. ఈ సమస్యను అధిగమించడానికి కోసము మేము గత కొన్ని సంవత్సరాలుగా కొన్ని వర్క్షీట్స్ అనేవి సెలవుల్లో ఆసక్తిగా ఉండేవి చేయడం జరిగింది. అవి చేసి మళ్ళీ స్కూల్కి వచ్చిన రోజు చాలా సంతోషంతో చూపించి, సార్ నేను బాగానే చేశానా, ఎవరు బాగా చేశారు అనే విషయాలు అడిగి చాలా సంతోషంగా ఇవ్వడం వల్ల మేము కూడా చాలా సంతృప్తితో చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాము. మరి ఈ క్రమంలో ఆ వర్క్షీట్స్ మనలో కూడా కొంతమందికి ఉపయోగపడుతున్న ఉద్దేశంతో అవి ఈ పీడిఎఫ్ రూపంలో ఎక్కువ మందికి చేరుకోవాలనే ఉద్దేశంతో తయారు చేయడం జరిగింది. అయితే ఆ పీడిఎఫ్లు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి అనే విషయం తెలుసుకునే ముందు, ఒకవేళ మీరు ఈ పీడిఎఫ్లు డౌన్లోడ్ చేసుకొని మీ విద్యార్థులకి ఇచ్చినట్లయితే వాళ్ళు బాగా చేశారా, చేయలేదా, యథాస్థితిగా ఉన్నారా, ఏమైనా ఉపయోగపడ్డాయా అనే విషయం మీరు మళ్ళీ సెలవులు పూర్తయి మళ్ళీ స్కూల్ ఓపెనింగ్ అయిన రోజు ఒకసారి అబ్జర్వ్ చేసి ఈ వీడియోలో మీరు కామెంట్ చేయడం ద్వారా మరికొన్ని వర్క్షీట్స్ అనేవి తయారు చేసే ప్రయత్నం చేస్తాము. మరి ఈ వర్క్షీట్లు మీరు పొందాలంటే కింద డిస్క్రిప్షన్లో ఆ లింక్ ఉంటుంది. ఆ లింక్కి క్లిక్ చేయడం ద్వారా ఓపెన్ అవుతుంది. దాన్ని మీరు డౌన్లోడ్ చేయడం ద్వారా మన మొబైల్లో పీడిఎఫ్గా సేవ్ అవుతుంది. దాన్ని మనం ప్రింట్లు ఇవ్వడం ద్వారా మన విద్యార్థులు మరి కొంచెం ఆసక్తిగా చేస్తారనే ఈ చిన్న ప్రయత్నాన్ని మీరు కూడా ప్రోత్సహిస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.